హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. మా బాబు అయితే స్వీట్ కార్న్ తో ఏదైనా స్పెషల్ గా స్నాక్స్ చేసి ఇవ్వమన్నాడు. సో ఇప్పుడైతే వాడి కోసం స్పెషల్ గా క్రిస్పీ కార్న్ అయితే చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని వాటికి ఉన్న గింజలు అన్ని సెపరేట్ చేస్తున్నాను. మొత్తం అన్ని గింజలు ఒలిచాక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక స్వీట్ కార్న్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి గరిటతో బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసుకోండి. నెక్స్ట్ ఒక స్టెయినర్ తీసుకొని దాని కింద ఒక గిన్నె పెట్టి ఆ స్టెయినర్ తో స్వీట్ కార్న్ ని వాటర్ నుంచి సెపరేట్ చేయండి. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న కార్న్స్ అన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, టేస్ట్ కి సరిపడంత ఉప్పు, చిన్నగా తరిగిన కరివేపాకు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి లాస్ట్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి అంతా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి నూనె మంచిగా మరిగినాక పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని కొద్దిగా చేయితో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా వేసుకోండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యాక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అందులోకి సర్వ్ చేసి చిన్నగా తరిగిన ఆనియన్స్ ని వేసాను. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. ఈరోజు మా బాబుతో ఆడుకోవడానికి పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా తినమని ఇచ్చాను. వాళ్ళు తినుకుంటూ నాకైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, చాలా బాగుందని చెప్పి. ఎట్లుంది? సో ఇంకెందుకు మరి, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూసేవారు. మరిన్ని మంచి రెసిపీతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.